వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. సో ఈరోజు ఆల్రెడీ టైటిల్లో చెప్పినట్టు పిక్నిక్కి వెళ్తున్నాం. అండ్ ఈరోజు లేవగానే ఫస్ట్ దండం పెట్టేసుకుంటున్నా, స్నానం చేసేసాను. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం నార్మల్ డ్రెస్ వేసుకున్నా, ఎందుకంటే కుకింగ్ చేయాలి, కట్టింగ్ చేయాలి ఇవన్నీ అని చెప్పి. సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ బీచ్కి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం మేము పిక్నిక్కి బీచ్కి వెళ్ళడం. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట. లైక్ నా 10th క్లాస్ ఆ టైంలో మమ్మీ వాళ్ళతో అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాం. అప్పుడు కూడా పేరుపాలెం బీచ్కి వెళ్ళాం. ఇప్పుడు కూడా పేరుపాలెం బీచ్కే వెళ్తున్నాం. పేరుపాలెం బీచ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట, మనకు చాలా దగ్గర కూడా. సో వెళ్ళినప్పుడు కంపల్సరీ బీచ్కి వెళ్తాం, కానీ ఎప్పుడు ఇది అనుకోలేదు. బట్ సడన్గా మొన్న లాస్ట్ కార్తీక మాసంకి అనుకున్నాం, బట్ కార్తీక మాసంకి మేము వెళ్ళలేదు, అందుకని కుదరలేదు. సో ఈసారి ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్దాం, బాగుంటుంది కదా, అందరం అలా కుక్ చేసుకుందాం అక్కడే వెళ్ళి అనుకున్నాం. బట్ అక్కడ డస్ట్ అవి అన్నీ ఉంటాయి కదా, సో కుదరదులే అని చెప్పి ఇంకా కుక్ చేసుకునే తీసుకెళ్తున్నాము. సో ఈరోజు మెన్యూ వచ్చి వెజ్ బిర్యానీ, చిక్కుడుకాయ కర్రీ, చికెన్ కర్రీ అండ్ రసం, బికాస్ వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని అందరికీ సెట్ అయ్యేలాగా అనమాట ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇంకా అన్నీ మార్నింగ్ లేవగానే ఇంకా స్టార్ట్ చేసేసాం. అత్తయ్య నేనైతే ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నాం. నేను వెజ్ బిర్యానీ నేను తీసుకున్నాను, మిగతావన్నీ అత్తయ్య చేస్తున్నారు. ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ వంట వండడం కంటే ఇవన్నీ కట్ చేయడమే కష్టం అనిపిస్తుంది నాకు. వంట వండడమే ఈజీరా అన్నట్టు అనిపిస్తుంది. సో అత్తయ్య అయితే స్పెషల్గా రసం పెట్టేస్తున్నారు. అత్తయ్య రసం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, నాకు కూడా. నేను అసలు ఇదివరకు రసం తినేదాన్ని కాదు. అత్తయ్య చేసిన రసం తిన్నప్పటి నుంచే రసం తినడం, అది ఇష్టం అవ్వడం కూడా స్టార్ట్ అయింది. చాలా బాగా చేస్తారు. రెసిపీ షూట్ చేశాను, బట్ ఎందుకులే ఇంకా అని చెప్పి పోస్ట్ చేయట్లేదు దీంట్లో, సో లాంగ్ అయిపోతుంది వీడియో అన్నట్టు. సో మంచిగా రసం పెట్టేశారు, ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా చేశారు. అండ్ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో నేను వెజ్ బిర్యానీ చేస్తానని చెప్పాను అనమాట. పూర్ణి మన దగ్గర ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక సాంగ్ అప్పుడు ట్రెండ్లో ఉంటుంది. ఆ సాంగ్ ఆ టైంలో బాగా పాడుతూ ఉంటాం. ఈసారి కోయి 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 అని ఆ సాంగ్ ట్రెండ్లో ఉంది కదా, ఫుల్ అదే పెట్టుకున్నాము. రీల్ కూడా దాని మీదే చేసాము. సో మంచిగా అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసాము. అదొక వైబ్ అనమాట ఆ సాంగ్ ఈసారి వెళ్ళినప్పుడు. బట్ నెక్స్ట్ టైంకి సాంగ్ మారిపోతుంది. అండ్ ఇంకా అత్తయ్య అయితే అన్నీ ప్రిపేర్ చేసేసారు. ఇంకా నా టర్న్ వచ్చిందనమాట. నేను ఇంకా వెజ్ బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను, నానబెట్టుకోవడం ఇదంతా. అది లేదు కుక్కర్ మళ్ళీ నాకైతే ఇంతమందికి వంట చేసేటప్పుడు ఫుల్ టెన్షన్ ఉంటుంది. సో ఏంటో చేస్తున్నంతసేపు ఎలా వస్తుందో ఏంటో, వాటర్ ఎక్కువైపోతాయా, వాటర్ తక్కువైపోతాయా, ఇలా టెన్షన్గానే చేశాను. బట్ చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. సో ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకుని బాక్సుల్లో పెట్టుకొని ఇంకా అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. అప్పటికే ఆల్మోస్ట్ 1:32 అయిపోతుంది, లేట్ అయిపోయింది. సో ఇంకా అందుకే ఫాస్ట్గా అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాం అనమాట. అందరూ కార్లో సరిపోం కదా, సో కొంతమంది బైక్స్లో వస్తున్నారు. సో పిల్లలు ఆల్మోస్ట్ కొంచెం పిల్లలు అందరూ, మావయ్య గారు వీళ్ళు అండ్ వదిన బావగారు వాళ్ళు కూడా వస్తారు. బట్ అక్కడికి డైరెక్ట్ వచ్చేస్తా అన్నారనమాట. అలాగో లేట్ అయిపోయింది కదా, ఇంకా అటు డైరెక్ట్ వచ్చేయమని చెప్పాము. సో ఇంకా ఇక్కడ ప్యాక్ చేసేసుకుంటున్నాం అన్నీ. హ్యారీ పాటర్ బిర్యానీ అయితే అసలు మేము విజిల్ కూడా తీయలేదు. అలాగే విజిల్ ఇంకా ప్రెషర్ ఉంటుంది కదా, సో ప్రెషర్తోనే అలా బకెట్లో పెట్టుకుని, వేడిగా ఉంటుందని బకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడ కూడా వాటర్ వాష్ చేసుకోవడానికి వాటరు, బకెట్, మగ్గు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాం. ఇంకా వేణు మావయ్య గారు ఒక బైక్లో వెళ్తున్నారు, విజ్జు అమ్ము తిను సో తను కూడా ఒక బైక్లో వెళ్తున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళందరూ మీకు తెలుసు కదా. ఇంకా అమ్మునైతే ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా, మా వదిన వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళ అబ్బాయి అనమాట తను.
సో అలా మన వీడియోస్లో ఎప్పుడు తక్కువ కనిపించాడు, ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ కనిపించుంటాడు, బట్ ఇప్పుడు చాలా తక్కువ అనమాట. సో అందుకనే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇంకా వెళ్ళిపోతున్నాము బీచ్కి. సో ఎస్పెషల్లీ బీచ్ రోడ్ ఉంటుంది, కొంచెం బీచ్కి దగ్గరగా వెళ్తున్నప్పుడు అబ్బా ఎంత మంచి పీస్ఫుల్గా అనిపిస్తుందో. మేము ఎప్పుడైనా బీచ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వం, మోస్ట్లీ వెళ్తాము. అందుకో బీచ్కి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ సౌండ్స్కి ఎందుకు వస్తుందో తెలియదు, బట్ మంచి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, కామ్గా అనిపిస్తుంది మైండ్ అంతా. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి ఇంకా వదిన బావ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ టైంకి రీచ్ అయిపోయారు. ఇంక ఇక్కడ ప్లేస్ వెతుక్కుంటున్నాం అనమాట, ఎక్కడ సెట్ చేసుకుని కూర్చుంటే బాగుంటుంది అని ప్లేస్ చూసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే ఒక ప్లేస్ వెతుక్కున్నాం. అప్పటికి పక్కన కూడా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ అలా కూడా బాగానే ఉన్నారు ఆ టైంలో కూడా. అంటే అందరూ వస్తారు కదా హాలిడేస్కి, సో అలా ప్లాన్ చేసుకున్నట్టున్నారు చాలామంది. సో మంచి ప్లేస్ వెతుక్కున్నాం, క్లైమేట్ కూడా మంచిగా ఉంది. సో హ్యాపీగా మంచిగా స్పెండ్ చేయొచ్చు. అది ఉండట్లేదు చాకి. ఇంకా తీసుకొచ్చినవన్నీ ఒక్కొక్కళ్ళు 2 అలా మోసుకుని వెళ్ళిపోతున్నాము. సో ఇంకా వాటరు ఏమంటారు బెడ్షీట్ అవన్నీ కూడా తీసుకుని వచ్చామన్నమాట. బీచ్ దగ్గర అయితే కొంచెం గాలి ఉంటుంది, డస్ట్ పడుతూ ఉంటుంది కదా, సో అందుకే బీచ్కి సైడ్లో కూర్చుంటున్నాము ఇటు సైడ్. సో బాగుంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయి వెనకాలంతా. చూడండి మంచిగా అట్మాస్ఫియర్ అంతా భలే ఉంది అసలు, చల్లగా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా మంచిగా కూర్చొని బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా సాంగ్స్ కూడా పెట్టుకున్నాము. బ్లూటూత్ స్పీకర్ తెచ్చుకున్నాం. సో స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఇలాంటిది కంపల్సరీ ప్లాన్ చేసుకోండి, మీకు మంచి ఫ్యామిలీ టైం ఉంటుంది. సో ఇంట్లో ఉంటే ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఇలా స్పెండ్ చేస్తూ ఉంటే అందరం టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అదే అనుకున్నాం, ఈసారి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎలాంటివి ప్లాన్ చేసుకోవాలి, బాగుంది అని అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మావయ్య గారు ఉన్నారనుకోండి, ఇంట్లో ఉంటే అస్సలు కనిపించరు, కరెక్ట్గా టైంకి వచ్చి భోజనం కూడా చేయరు, అందరం కలిసి భోజనమే చెయ్యం, ఎవరికి వాళ్ళు. పిల్లలందరం ఒకసారి తింటాం, పెద్దవాళ్ళందరూ ఒకసారి తింటారు, ఇలా తింటారు. బట్ అప్పుడు అందరూ బావగారు కానీ మావయ్య గారు కానీ అందరం ఒకేసారి అలా కూర్చొని తిన్నాము, మంచిగా అనిపించింది. సో బాగుందన్నమాట. క్లైమేట్ కూడా బాగా సహకరించాలి, మనం వేడిగా ఉన్నదనుకోండి అస్సలు ఉండబుద్ధి కాదు ఎక్కువసేపు. చల్లగా ఉండడం వల్ల మంచిగా బాగా అనిపించింది. చాకులు చాకులు. సో చాలాసేపు అక్కడే కూర్చున్నాం, స్నాక్స్ అవి కూడా తెచ్చేసుకున్నాము. సో భోజనం చేసిన తర్వాత స్నాక్స్ కొంచెం తిని తర్వాత కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం. ఈవినింగ్ అయ్యాక అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడే కూర్చున్నాం చాలాసేపు. మాకు బీచ్ సైడ్ ఐడియా ఉంది కానీ ఈ సైడ్ ఐడియా లేదు, లేకపోతే ముందే ఇక్కడే వండుకునేలాగానే తెచ్చుకునే వాళ్ళం. ఫస్ట్ వండుకుందామనే ప్లాన్, బట్ మళ్ళీ గాలికి పొయ్యి అదంతా ఉంటుందో లేదో, డస్ట్ పడుతుందేమో ఇంకా ఆలోచనతో తెచ్చుకోలేదు. బట్ నెక్స్ట్ టైం అక్కడే వండుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా బాగానే ఉందన్నమాట, లోపలికి కదా ఈ సైడ్ కాబట్టి బాగుంది. సో రాళ్ళు అవి కూడా ఉన్నాయి, సో హ్యాపీగా పొయ్యిని అరేంజ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత సర్దేసుకొని మళ్ళీ ఇంకా బీచ్ సైడ్ వెళ్తున్నాము. ఇప్పుడు
బీచ్ ఈజ్ ఎ వైబ్ గైస్. ఎవరికి బీచ్ బాగా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఎస్పెషల్లీ మన ఊర్లో అది లేనప్పుడు దాని వాల్యూ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మేము చిన్నప్పటి నుంచి చాలా, నాకైతే బీచ్ పర్సన్ నేను బాగా. అండ్ మేము కాకినాడ వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు కంపల్సరీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం, కంపల్సరీ బీచ్కి వెళ్ళేవాళ్ళం. అయ్యో మన దగ్గరలో ఉంటే ఎంత బాగుండో అనిపించేది. బీచ్కి వచ్చిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ సౌండ్, వేవ్స్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా, బట్ మనం ఎక్కడ కూర్చుంటాం, అస్సలు కూర్చోము. సో పరుగులు, గేమ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు వచ్చినప్పుడు అందరం ఉండం కదా, సో మేము 3-4 ఇట్లాగే వస్తాము. సో ఈసారి విజ్జు ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ ఉండేసరికి గేమ్స్ కూడా పెట్టుకొని అక్కడే ప్లాన్ చేసుకుని ఆడాము గేమ్స్ కొన్ని. ఆల్మోస్ట్ చీకటి అయ్యింది అనేంతవరకు అక్కడే ఉన్నాము. ఫుల్ పరిగెట్టాము అసలు. నెక్స్ట్ డేకి అయితే ఫుల్ కాళ్ళు నొప్పులు పట్టాయి. ఎందుకంటే ఆ ఇసుకలో ఎంత పరిగెట్టినా మనకు తెలీదు, ఆ టైంలో నెక్స్ట్ డేకి తెలుస్తాయి ఆ పెయిన్స్ అవన్నీ కూడా. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిపోతుంది అన్నప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎస్పెషల్లీ ఈ రోడ్ ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. దట్టు ఈ టైంలో చాలా బాగుంటుంది. అండ్ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఊరి జాతరకి. చూపిస్తాను పదండి. సో టెంపుల్ అంతా ఎంత కళగా ఉందంటే డెకరేషన్ కానీ అంతా. ముందు రోజు కూడా చూపించాను ముగ్గులు పోటీ అప్పుడు. సో ఇది నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది, మార్నింగ్ చాలా బాగుంటుంది, చూపిస్తాను. కాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, కట్టాల దారుల్లో మంచుంటే నువ్వేలే. మొత్తం ఇంకా ఆర్కెస్ట్రా ఇవన్నీ కూడా పెట్టారు మంచిగా. ఇంకా డ్యాన్స్లు ఇవన్నీ కూడా బాగా జరిగాయి. ఒక వైబ్ ఉండిందనమాట ఫుల్గా. మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. మొత్తం ఊరంతా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో మొత్తం బాగా జరిగిందనమాట. ఇది చాలా లేట్ అయింది, బట్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఫాస్ట్గానే జరుగుతుంది. ఈ ఊరేగింపు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చాలా లేట్ అయ్యాయి అనమాట. బొమ్మలు వస్తారు, డ్యాన్స్లు వస్తారు, అవన్నీ లేట్ అయ్యాయి. సో మేము ఆల్మోస్ట్ 11 వరకు ఉన్నాం. ఇంకా అప్పటికే తిరిగేసి ఉన్నాం కదా, ఇంకా సరే అని చెప్పి ఇంకా సగం చూసి వచ్చేసామన్నమాట. ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను వ్లాగ్స్ అన్నిటిని. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.